రైట్ వెదర్ అప్డేట్ చూస్తున్నాం. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయని అంటున్నారు వెదర్ ఆఫీసర్లు. రాత్రిపూట టెంపరేచర్లు దారుణంగా పడిపోతాయని చెప్తున్నారు. సింగిల్ డిజిట్లోనే టెంపరేచర్లు నమోదయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 7 నుంచి 17 వరకు చలి తీవ్రత అధికంగా ఉండనుందని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి పంజా విసురుతోంది. హైదరాబాద్ సిటీలోనూ ఆదివారం నుంచి 10 రోజుల పాటు చలి వణికిస్తుందని అధికారులు చెప్పారు. దీనిపై ఇప్పటికే సైబరాబాద్ ట్రాఫిక్ కమిషనరేట్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఉత్తరాది జిల్లాల్లో టెంపరేచర్లు 5 డిగ్రీల లోపే నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక అటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ టెంపరేచర్లు సింగిల్ డిజిట్ కు పరిమితమవుతాయని చెబుతున్నారు అధికారులు. హైదరాబాద్ సిటీలో 5 నుంచి 8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటున్నారు. చేవెళ్ల, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్లో 5 నుంచి 8 డిగ్రీలు, హెచ్సియు, శేర్లింగంపల్లి, నానక్రామ్గూడ వంటి ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని చెప్తున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో ఇప్పటికే చలి ప్రభావం పెరిగింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో 13 నుంచి 13.9 డిగ్రీల మధ్య రికార్డ్ అయ్యాయి. ఇక ప్రస్తుతానికి హైదరాబాద్ సిటీ పరిధిలో నైట్ టెంపరేచర్లు 15 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. ఒక్క హెచ్సియులో మాత్రమే 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఈ నెల మొత్తం రాష్ట్రమంతటా పొడి వాతావరణ పరిస్థితులే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రైట్, నగర శివార్లలో చలి తీవ్రతపై అప్డేట్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 10 రోజుల పాటు చలి తీవ్రత అత్యధికంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. మనం ఇప్పటికే చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలలో అయితే చలి తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. రేపటి నుంచి ఈ నెల 7వ తేదీ ఆదివారం నుంచి 17వ తేదీ వరకు అయితే చలి తీవ్రత కారణంగా ఇటు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పరిమితమయ్యేటువంటి అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. మనం ఇప్పటికే చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కూడా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా కొనసాగుతుంది. మనం ఒకసారి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చలి తీవ్రతకు సంబంధించినటువంటి ఉష్ణోగ్రతలను గమనించినట్లయితే ఆదిలాబాద్లో 10 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. అంతేకాకుండా ఇటు కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో 13 నుంచి 13.9 డిగ్రీల మధ్య అయితే ఇటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి మనం హైదరాబాద్లో సిటీలో కనుక గమనించినట్లయితే రాత్రి వేళలో కొంచెం చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో టెంపరేచర్లన్నీ కూడా చాలా తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం హైదరాబాద్లో 15 డిగ్రీల సెంటీమీటర్లు మనం చూడవచ్చు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో. ముఖ్యంగా రానున్న 10 రోజుల పాటు అయితే సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాం గత వారం రోజులుగా కూడా హైదరాబాద్లో ఉదయం 10 గంటల వరకు కూడా ఇటు చలితో పాటు ఫాగ్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఇటు మంచు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూడవచ్చు. పొగమంచు కారణంగా అయితే తెల్లవారుజాము నుంచే ఇటు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్న సమయంలో అయితే రానున్న 10 రోజుల పాటు అయితే కొంత ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇటు చలితో పాటు ముఖ్యంగా మనం చెప్పవచ్చు చలి తీవ్రత కారణంగా అయితే ఇటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటు ఆరోగ్యపరంగా అదేవిధంగా ప్రయాణాలు, అంతేకాకుండా ఇటు హైదరాబాద్లో మనం గమనిస్తే ఉదయాన్నే వాకింగ్ వెళ్ళేటువంటి ప్రజలతో పాటు అదేవిధంగా వృద్ధులు, పిల్లలను కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నట్లయితే వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్లో కూడా రానున్న 10 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మనం ఒకసారి రానున్న 10 రోజుల పాటు ఇటు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలకు సంబంధించి అయితే వాతావరణ శాఖ నివేదికలను ఒకసారి గమనించినట్లయితే హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి రాజేంద్రనగర్, అదేవిధంగా చేవెళ్ళ, మొయినాబాద్, శంషాబాద్లో అయితే 5 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు హెచ్సియు, శేర్లింగంపల్లి, నానక్రామ్గూడ వంటి ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇటు చలి తీవ్రత పెరగనున్న క్రమంలో అయితే ప్రజలందరూ ఉదయాన్నే కొంత చలిలో ఇటు ఫాగ్తో పాటు అదేవిధంగా చలి తీవ్రత ఎక్కువ ఉన్న క్రమంలో అయితే తప్పనిసరిగా మాస్కులు కూడా ధరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు చిన్నపిల్లల విషయంలో అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలని అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు వాతావరణము చలికి సంబంధించి అయితే ఇటు అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఉత్తరాది జిల్లాల్లో అయితే
పూర్తిగా మనం చూస్తే రానున్న 10 రోజులలో 5 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలలో కూడా సింగిల్ డిజిట్కు వాతావరణ హెచ్చరికలు అనేవి ఉష్ణోగ్రతలు అనేవి పరిమితమయ్యేటువంటి అవకాశం ఉన్నట్లయితే నివేదికలలో పేర్కొన్న క్రమంలో రేపు ఆదివారం నుంచి ఈ యొక్క ఉష్ణోగ్రతలు మరింత తగ్గేటువంటి అవకాశం ఉంది. చలి తీవ్రత మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్న క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఇలాంటి అనారోగ్య సమస్యలకు ఇబ్బందులు పడకుండా అయితే తగు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు అదేవిధంగా వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. కెమెరామెన్ మనీతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.